రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ అరాచకాలకు పోలీసుల లాకప్ హత్యలకు మారుపేరుగా మారిందని వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నెల్లూరు జిల్లాలో జరిగిన మనుబోడు లాకప్ డెత్, బుచ్చిరెడ్డిపాలెం ఏవో శ్రీహరి హత్య ఉదంతాలే ఇందుకు సజీవ సాక్ష్యాలని, పోలీసుల వైఫల్యాలు మరియు అధికార పార్టీ నేతల ప్రమేయంపై తమ వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. దానిలో భాగంగా ఈరోజు మనుబోలు మండలానికి సంబంధించినటువంటి ఏడుకుమూడి గ్రామవాసిని ఏడుకొండలు అనేటువంటి వ్యక్తిని మనుబోలు పోలీస్ స్టేషన్లో నిర్బంధించి మనుబోలు పోలీసులు అతని మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఈరోజు అతను ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఈరోజు ఒక వ్యక్తి మరణించాడు పోలీస్ స్టేషన్ కు సంబంధించినటువంటి పోలీసుల ఆధ్వర్యంలో అంటే అది 100కి 90కి లాకప్ డెత్గానే భావించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ వ్యక్తిని పోలీసులు పట్టుకొచ్చారు. పోలీసులు పట్టుకొచ్చి దాదాపుగా 3 రోజుల పాటు నిర్బంధించి బాధారు. అతనితో పాటు ఉన్నటువంటి సహనిందితులు కూడా ఈరోజు ఆ వాంగ్మూలం ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది.